నమస్తే. ఐఎమ్ నందన అండ్ ఐఎమ్ ఏ యోగా ఇన్‌స్ట్రక్టర్. మనం యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా ఏదన్నా ఒక రికార్డెడ్ వీడియో చూస్తూ యోగా నేర్చుకోగలమా? యెస్. డెఫినెట్‌గా నేర్చుకోగలం. కానీ మనం కరెక్ట్‌గా చేస్తున్నామా ఈజ్ ద రియల్ క్వెషన్. యోగా అంటే ఏ ఆసన ప్రాక్టీసో, లేదా ఒక ఫిజికల్ ఎక్సర్సైజో, లేదు క్యాలరీస్‌ని బర్న్ చేయడమో, లేదా వెయిట్ లాసో కాదు. యోగా ఈజ్ మచ్ మోర్ బియాండ్ దట్. అసలు మన ప్రాక్టీస్‌కి టీచర్ ఎందుకు కావాలి? టీచర్ మన ప్రాక్టీస్‌లో ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాపర్ అలైన్‌మెంట్. ఆసన ప్రాక్టీస్ చేయడం అంటే ఆసనాన్ని అచీవ్ చేయడమే కాదు, దాన్ని కరెక్ట్‌గా అచీవ్ చేస్తున్నామా లేదా కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమోత్తానాసన తీసుకుంటే స్పైన్ని స్ట్రెయిట్‌గా ఉంచాలి. కానీ మన ఆసనాన్ని అచీవ్ చేసే ప్రాసెస్‌లో స్పైన్ని రౌండ్ చేసేస్తాము. దానివల్ల లాంగ్ రన్‌లో సివియర్ బ్యాక్ పెయిన్ లేదు స్పైన్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఒక టీచర్ గైడెన్స్‌లో మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్‌గా కరెక్ట్ చేస్తారు అండ్ లాంగ్ రన్‌లో ఎలాంటి ఇష్యూస్ రావు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పర్సనల్ గైడెన్స్. ప్రతి బాడీ టైప్ డిఫరెంట్గా ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ కానీ, బాడీ స్టెబిలిటీ కానీ, బాడీ స్ట్రెంగ్త్ కానీ, స్టామినా కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఏదన్నా ఒక యూట్యూబ్ వీడియో తీసుకుంటే అది కామన్గా అందరి కోసం డిజైన్ చేయబడింది. మీ సిచ్యుయేషన్స్ని, మీ హెల్త్ కండిషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక టీచర్ మాత్రమే దానికి తగ్గట్టుగా గైడ్ చేస్తారు. మీకు ఏదన్నా ఇంజరీ ఉంటే మాడిఫై చేస్తారు. లేదు మీరు ఎవరైనా బిగినర్ అయితే దానికి తగ్గట్టు సింపుల్ వర్షన్స్ ఇస్తారు. లేదు అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్ అయితే ఛాలెంజింగ్గా ఇస్తారు. లేదు మీరు లోగా ఉంటే మోటివేట్ చేస్తారు. మీరు కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తే హెల్ప్ చేస్తారు. అందరూ ఆసన ప్రాక్టీస్లో మెయిన్గా మిస్ చేసేది ఏంటో తెలుసా? బ్రెత్. కానీ యోగా ప్రాక్టీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రెత్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ప్రాణాయామ లేదు ఏదన్నా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గైడెన్స్లోనే చేయండి. లేదు అంటే మీకు ఇమ్మీడియట్గా డిజీనెస్ లేదా కళ్ళు తిరగడం లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రోగ్రెస్ అండ్ డిసిప్లైన్. మీరు ఏదన్నా ఒక రికార్డెడ్ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదన్నా లోగా అనిపిస్తే ఆ రోజు స్కిప్ చేసేస్తారు. లేదు ఏదన్నా బద్ధకంగా అనిపించినా సరే మీరు ఆ రోజు ఆసన ప్రాక్టీస్నే స్కిప్ చేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మీ గ్రోత్ స్లో అయిపోతుంది, లేదా కొన్నిసార్లు అసలు గ్రోతే ఉండదు. సో ఆసన ప్రాక్టీస్ అంటే మీ బాడీని ట్రైన్ చేయడం కాదు, మీ మైండ్ని ట్రైన్ చేయడం. ఒక టీచర్ మీ ఆసన ప్రాక్టీస్ చేయించడమే కాదు, మీ బాడీని మీకు అర్థమయ్యేలా చేస్తారు. మీ బాడీని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మీరు నెక్స్ట్ టైం యోగా ప్రాక్టీస్ చేస్తే మీ పోస్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా లెర్న్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఫైనలీ ఐ విల్ సే ఎస్, మీరు రికార్డెడ్ వీడియోస్ చూస్తూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఒక టీచర్తో ప్రాక్టీస్ చేస్తే you will go safer, deeper and better. If you are interested in learning yoga or you are looking for a proper guidance, you can always reach out to Unique Yoga Studio.